మరికొన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో 5 గ్రామాల్లో 1,50,00,000తో సిమెంట్ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జగన్ పాలనలో 5 ఏళ్లు విధ్వంసం సాగిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ మండిపడ్డారు. ఎస్సీ సంక్షేమ పథకాలు రద్దు చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంతోనే ఎస్సీలకు అన్ని విధాలా న్యాయం జరుగుతుందన్నారు. ఇల్లు లేని వారికి పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై కర్నూలుకు చెందిన సిపిఐ నేతలు హర్షం వ్యక్తం చేశారు. నివాసయోగ్యంగా ఉన్న ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు. విజయవాడ శివారులోని అంబాపురంలో గుంటూరు సెంట్రల్ జీఎస్టీ, విజయవాడ యాంటీ ఎవేషన్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి 25,38,000 సిగరెట్లు, 46,000 ఖైనీ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ₹1,00,00,000 వరకు ఉంటుందని అంచనా వేశారు. ఆవులను అక్రమ రవాణా చేస్తున్న వారిని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు అదుపులోకి తీసుకుని 2 వాహనాలను సీజ్ చేశారు. కాకినాడ అనకాపల్లి నుంచి చిలకలూరిపేట సంతకు 45 ఆవులను తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం సంతోషపురం మాజీ సర్పంచ్ కాలువ నల్లయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బోధనపు శ్రీనివాసరావు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులోని బ్రాడీపేటలో ఓ ప్రైవేటు బాయ్స్ హాస్టల్ గదిలో ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు గూడూరుకు చెందిన నాగప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. స్థానిక కళాశాలలో సీఏ 4వ ఏడాది చదువుతున్నట్లు విచారణలో తేలింది. ఇటీవల ఓ వ్యక్తిపై దాడి చేసి సెల్ ఫోన్, నగదు అపహరించిన 2 దుండగులను పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మరికొందరి వ్యక్తుల ఫోన్లు, నగదును అపహరించారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద హైవేపై కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొని పల్టీ కొట్టింది. కారులో ఉన్న 2 క్షేమంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుండగా ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం ముంబాయి జాతీయ రహదారిపై సిమెంటు ట్యాంకర్ ఢీకొని 20 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెలు రోడ్డు దాటుతున్నప్పుడు సిమెంటు ట్యాంకర్ ఢీకొట్టింది. 3 లక్షలు నష్టం వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద ఉన్న ఎస్ఎస్ ట్యాంకు గట్లు బలహీనపడింది. గట్లపై విపరీతంగా కంప చెట్లు పెరిగిపోయాయి. వైసీపీ ప్రభుత్వంలో మరమ్మతులకు చర్యలు చేపట్టలేదని స్థానికులు మండిపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కంచు గడప వద్ద వెలిసిన అధికార నందికి ఘనంగా కుంభాభిషేకం నిర్వహించారు. కైలాసగిరి ప్రదక్షిణ రహదారిలో వెలిసిన శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీహర హరేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా కుంభాభిషేకం చేశారు. యోగివేమన జయంతిని నెల్లూరు కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. అధికారులు యోగివేమన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేమన పద్యాలను ఆలపించారు.